నమస్కారం. ఇకపోతే ఈరోజు ఇంకొక టాపిక్ తీసుకొని వస్తున్నాను. అదేంటంటే మన ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఎక్కడైనా కూడా ఏ జిల్లా అయినా కూడా చలానా అనేది కామనే అండి. గవర్నమెంట్ చలానా, అది 2 వీలర్ 4 వీలర్ అప్లై చేసుకున్నా కూడా. చాలామంది డౌట్ ఏంటంటే 2 వీలర్కి అప్లై చేసుకుంటే గేర్ బండికి వస్తుంది, స్కూటీ తోలచ్చా, లేదా స్కూటీకి అప్లై చేసుకుంటే గేర్ బండి తోలచ్చా అనే ఒక డౌట్ ఉంది. ఆ డౌట్కి నేను ఈరోజు చెప్పేదే మన టాపిక్. దాని గురించి క్లియర్గా చెప్తాను. పోతే హార్స్ పవర్ పెరిగింది కాబట్టి స్కూటీ అయినా గేర్ బండి అయినా కూడా స్పీడ్గా వెళ్ళే బండ్లు ఇప్పుడు లాంచ్ అవుతున్నాయి కాబట్టి మన కంపెనీ నుంచి. కాబట్టి స్కూటీకైనా కూడా గేర్ బండికైనా కూడా హార్స్ పవర్ పెరిగింది కాబట్టి ఇదైనా తోలచ్చు, గేర్ బండి అయినా తోలచ్చు, స్కూటీ అయినా తోలచ్చు, గేర్ బండి అయినా తోలచ్చు. ఓన్లీ 2 వీలర్కి అప్లై చేసుకుంటే 260 రూపాయలు ఎల్ఎల్ఆర్కి చలానా వస్తుంది. చాలామంది మేము వెళ్ళామన్నా వాళ్ళే ఫెయిల్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ చేయరండి. వాళ్ళు సిస్టంలో ఎగ్జామ్ పెట్టేసి వదిలేస్తారు. మనకు సిస్టమ్ గురించి అవగాహన లేకపోయినా లేదు, పక్క ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ పక్క ఈ పక్క చూడటం వల్ల టైం అనేది త్వరగా అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫెయిల్ వస్తుంది. మనము డ్రైవ్ చేసేటప్పుడు దిక్కులు చూడకుండా రోడ్డుని మాత్రమే గమనిస్తూ ఎలాగైతే డ్రైవ్ చేస్తామో అదేవిధంగా ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా సిస్టమ్ని చూస్తూ క్వశ్చన్స్ చదివి దానికి ఆన్సర్ ఇవ్వగలిగితే త్వరగా పాస్ అయిపోతాం అన్నమాట. అంటే 20 క్వశ్చన్స్కి గాను 12 క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్కి గాను 12 క్వశ్చన్లు ఎప్పుడైతే మనం రైట్ ఆన్సర్ ఇస్తామో అప్పుడు ఆటోమేటిక్గా పాస్ వస్తుంది. కాకపోతే దాని గురించి చదవకుండా మనం డైరెక్ట్ వెళ్ళటం వల్ల ఫెయిల్ అయిపోతాం. ఆ ఫెయిల్ అయిన తర్వాత మనం ఫెయిల్ అయిపోతున్నాం, దీన్ని ఎవరో ఒకరు పట్టుకొని వెళ్దాం తెలిసిన వాళ్ళని ఆర్టీఓ ఆఫీస్లో అని చెప్పేసి మధ్యవర్తుల్ని అప్రోచ్ అయ్యి తద్వారా వాళ్ళ ద్వారా మనం వెళ్ళటం వల్ల అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే గవర్నమెంట్ చలానా రెండు కలిపితే 260 రూపాయలు, ఒక 960 రూపాయలు వస్తుందండి. 260 రూపాయలు ఎల్ఎల్ఆర్కి, 960 రూపాయలు డిఎల్కి, అంటే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్కి వస్తుంది. ఈ మాత్రం సరిపోతుంది. తోలడం అనేది వచ్చు కాబట్టి అప్లై చేసుకుంటాం. ఈ ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ ఎట్లా పాస్ అవ్వాలి అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆర్టీఓ ఎగ్జామ్ అని కొడితే కలర్ కోడ్ ఎల్లో అండ్ బ్లాక్ వస్తుందండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ ఎవరికైనా, ఇది చదువుకున్న వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది, చదువురాని వాళ్ళకి అయితే ఇంకొక వీడియోలో చెప్తాను ఎలా పాస్ అవ్వాలో అనేది. ఈ చదువుకున్న వాళ్ళు మాత్రం ఆ యాప్ని బాగా నీట్గా చదువుకొని అదే యాప్లో డెమో ఎగ్జామ్ ఉంటుంది, క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది, ఈ 3 రకాలుగా ఉంటుంది. దాన్ని బాగా సెర్చ్ చేసుకొని ఎగ్జామ్ అనే దాంట్లో ఒక 3-4 టైమ్స్ పాస్ అవ్వగలిగితే ఆర్టీఓ ఆఫీస్లో ఈజీగా పాస్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈ మొబైల్లో ప్రాక్టీస్ చేసుకొని అందులో పాస్ అవ్వాలంటే 20 క్వశ్చన్లకు గాను 16 క్వశ్చన్లు కొట్టేస్తే పాస్ అయిపోతారండి. కాకపోతే ఈ ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్కు 30 సెకండ్స్ టైం ఉంటుంది. ఆ 30 సెకండ్స్లో క్వశ్చన్ చదివి ఆన్సర్ ఇవ్వాలి. అది ఎందుకంటే మనం జర్నీ చేసేటప్పుడు లెఫ్ట్ కానీ రైట్ కానీ లేదా ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఊర్ల పేర్లు రాసింటారు, 4-5 అట్లా ఉంటాయి. ప్రతి పేరు మనం రన్నింగ్లోనే చదవాలి కాబట్టి రన్నింగ్లోనే చదివి ఎటు వెళ్ళాలనే డెసిషన్, ఏ ఊరికి వెళ్ళాలనేది డెసిషన్, ఏ ఊరికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఆ డెసిషన్ ఆ రన్నింగ్లోనే తీసుకోవాలి. కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ కూడా అంతే. ఆ 30 సెకండ్స్లోనే మనము క్వశ్చన్ చదివి దానికి సరైన ఆన్సర్ ఇవ్వగలిగితే ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ పాస్ అయిపోతాము. వాళ్ళెవరూ ఫెయిల్ చేయరు, వాళ్ళెవరూ మనకు శత్రువులు కాదు. డిపార్ట్మెంట్ ఉన్నది లైసెన్స్ ఇవ్వడానికి కాబట్టి మనం వాళ్ళ మీద అనవసరంగా అపోహలు వేసేదానికంటే మనం బాగా ప్రిపేర్ అయ్యి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్తే 260 రూపాయలు గవర్నమెంట్ చలానా. అదే ఆన్లైన్లో మనకు చేత కానప్పుడు ఆన్లైన్లో బుక్ చేస్తే ఏదో 100 తీసుకుంటారు. అది వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళు అడుగుతారు. అది మనకు నచ్చితే అక్కడ చేయించుకోవచ్చు, లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర పరివాహన్లో మనం చేసుకున్నట్లయితే ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్కి అప్లై చేసుకొని వెళ్ళొచ్చండి. ఏ జిల్లా అయినా కూడా వచ్చే చలానా ఇంతే ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి అనవసరంగా
డబ్బులు వృధా చేసుకోకుండా మనం ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి నీట్గా రాయగలిగితే మనం ఎప్పుడైతే దాన్ని చదువుతామో అప్పుడు మనకు రోడ్డు పక్కన ట్రాఫిక్ నిబంధనలు ఏంటి అనేది తెలుస్తుంది. అలాగే ఆర్ఎండ్బి వాళ్ళు నిర్మించిన రోడ్ సైడ్ సిగ్నల్స్ అనేది మనకి అవగాహన వస్తుంది. ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, ఎక్కడ డేంజర్ టిప్స్ ఉన్నాయి, ఎక్కడ ఓవర్టేక్ చేయకూడదు, ఎక్కడ ఓవర్టేక్ చేయాలి, ఆ లైన్స్ మీనింగ్స్ ఇవన్నీ కూడా ఆ యాప్లో నీట్గా ఉన్నాయండి. మనం ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని, మరొకసారి చెప్తాను, ఆర్టీఓ ఎగ్జామ్ అని కొట్టంగానే ప్లేస్టోర్లో చాలా ఉన్నాయి అందులో. కాకపోతే అందులో ఏంటంటే బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కోడ్ వస్తుంది. ఆ కలర్ కోడ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో ప్రిపేర్ అయినట్లయితే చదువుకున్న వాళ్ళు బద్ధకంగా కాకుండా అది బాగా నీట్గా చదివి దాని గురించి తెలుసుకొని అప్పుడు ఎగ్జామ్కి అప్లై చేసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి మీరు ఓన్గా రాయగలిగితే అప్పుడు మీకు ట్రాఫిక్ మీద చాలా మంచి అవగాహన ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఏదైనా ఒక సిగ్నల్, ఒక రోడ్ సైడ్ ఉన్న మార్క్ వేస్తారు కదా, ట్రాఫిక్ చిహ్నాలు ఉంటాయి. దాన్ని చూడంగానే మనము ఎంత స్పీడ్ లిమిట్ వెళ్ళాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది దాని మీద. కాబట్టి మీరు తప్పకుండా ఈ రకంగా మీరు అప్లై చేసుకొని వెళ్తే ఎప్పుడు మీరు ఎవరు ఫెయిల్ అవ్వరండి. ఇన్ కేస్ ఒకసారి ఫెయిల్ అయినా కూడా వచ్చే చలానా 50 రూపాయలు మాత్రమే. ఫెయిల్ అవ్వడం మనకు మంచిదే, ఎందుకంటే అక్కడ ఏ విధంగా మనము ఎగ్జామ్లో ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటాము. ఒక 8 క్వశ్చన్స్ వచ్చి మిగతాటి ఫెయిల్ అయినా కూడా నెక్స్ట్ అటెంప్ట్లో ఖచ్చితంగా మనం ఇంకొక 4 తెచ్చుకోగలుగుతాం, ఇంకొక 6 తెచ్చుకోగలుగుతాం. ఆ తెచ్చుకోవటం ఏంటంటే మనం దాని మీద అవగాహన నీట్గా మనకు వచ్చేస్తుంది. కాబట్టి మనకు సొంతంగా రాస్తే మన మీద మనకు కాన్ఫిడెన్స్ బాగుంటుంది. నేను చదివాను, నేను రాశాను, నాకు దీని గురించి తెలుసు అనేది ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది అన్నమాట. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఎక్కడైనా ఆన్లైన్లో అప్లై చేసుకొని 206 రూపాయలు ఎల్ఎల్ఆర్ చలానా వస్తుంది ఓన్లీ 2 వీలర్కి అయితే. అదే 2+4 అయితే 410 రూపాయలు ఎల్ఎల్ఆర్ చలానా వస్తుంది. మీరు అదే విధంగా బుక్ చేసుకొని నీట్గా చదువుకొని ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్కి అటెంప్ట్ అవ్వండి. ఎలా ఫెయిల్ అవుతారో అది కూడా చూద్దాం. ఎందుకు ఫెయిల్ అవుతారు ఫస్ట్, నేను ఇంత చిన్న ఎగ్జామ్ నేను ఎందుకు రాయలేకపోతున్నాను అనేది ప్రశ్నే మనలో ఉండాలి. కాబట్టి ఈ ప్రతిదీ మనం చిన్నప్పటి నుంచి రోడ్డు ఎక్కుతాం కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ గురించి అవగాహన చాలా తెలుసుకోవాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.